హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస కొండ. ఏ కొండ? విశ్వాస కొండ. మనలో మొదట హోరేబు పర్వతము, రెండోది అరారాతు కొండ, మూడవది విశ్వాస కొండ. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము మాట్లాడుతున్నాం. ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. ఆది కాండము 22వ అధ్యాయము. ఇక్కడ అబ్రాహాముకి సంతానం లేదు. అబ్రాహాం పిలిచినప్పుడు 75 ఏళ్ళు వయసు అయింది. 99 సంవత్సరాలకు కూడా అబ్రాహాముకి సంతానం లేదు. హల్లెలూయా. ఆయనకి 100 సంవత్సరాలకి అబ్రాహాముకు దేవుడు బిడ్డను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడైనా నీకు ఒకడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఈసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములో ఒక దాని మీద దహన బలి అదని అర్పించమని చెప్పాను. ఆమేన్. అంటే 100 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. 100 సంవత్సరాల వారసులు ఇచ్చిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఈసాకు, సరే అబ్రహమా, నీ కుమారుని ఈసాకు నాకు బలి అర్పిస్తావా, దహన బలి అర్పిస్తావా, అది నువ్వు ప్రేమించే కుమారుడు అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ మోరియా దేశంలో పర్వతాన్ని విశ్వాస కొండ కూడా చెప్తారు. ఇంకా కొంచెం చూస్తే శోధన కొండ కూడా చెప్తారు. ఇది విశ్వాసం రుజువుపరిచే కొండ. విశ్వాసానికి రుజువుపరిచే. విశ్వాసం అంటే ఏమి చెప్పండి. విశ్వాసం అంటే ఏమి మీకు తెలిసింది చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే ఏమి? త్వరగా చెప్పండి మా. విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే ఏమి? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో. అందరూ కలిసి మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, మోరియా పర్వతంని, ఆ యొక్క కొండ పేరు ఆత్మీయ అర్థాలు విశ్వాస కొండ. అంటే విశ్వాసం అంటే ఏమి అంటే నిరీక్షణ ఉంచే వాటిని నిరీక్షిస్తున్నామో వాటిని ఆ దృష్టిగా చూసేప్పుడు వాటిని విశ్వాసం అని చెప్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును. అంటే కనిపించలేని వాటిని దృశ్యం ఉంచడమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను ఉంది. దేవుని నమ్మెను అంటే విశ్వాసం అనేది
దేవుని యొద్ద నుంచి వచ్చిన బహుమానము, దేవుని యొద్ద వచ్చిన బహుమానము. కొత్త నిబంధన అన్నిట్లో కూడా యేసు ప్రభువు చెప్తున్నారు, అమ్మా మీ విశ్వాసము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి చెప్తున్నారు దేవుడు. మార్కు 5:34. మార్కు 5:34. అంటే నిరీక్షణ బాటే నిజ స్వరూపమే విశ్వాసం. అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఏమంటారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అంటే విశ్వాసం స్వస్థపరుస్తుందంట. ఈ విశ్వాసం అనేది దేవుని దగ్గర వచ్చిన బహుమానం. ఆయనే యేసుక్రీస్తు. విశ్వాసమే యేసుక్రీస్తు. ఎందుకు ఆయన విశ్వసించాలి అని అంటే మరణము జయించిన దేవుడు ఆయన. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చూడండి, లోకంలో దేవుడికి అనబడిన వాళ్ళు, పూజించబడిన వారు ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. యేసు ప్రభు ఒక్కడు మాత్రం మరణం జయించాడు. ఆయన జయించినట్టు నేను కూడా చెప్పను, నేను కూడా నమ్మను ఆయన. హల్లెలూయా. ఆయన సమాధి తెరబడి ఉంది. యేసు ప్రభు సమాధి తెరబడి ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు సమాధి తెరబడి ఉంది. హల్లెలూయా. కనుక మరణము జయించాడు కనుక నేను ఆయన విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. ఆయన విశ్వసిస్తున్నాను. ఆయన కనిపించలేని దేవుడు ఆయన. యేసుక్రీస్తు కనిపించలేని దేవుడు ఆయన. హల్లెలూయా. అదే విశ్వాసం. హల్లెలూయా. మనిషి నమ్మడం కాదు, భర్త నమ్మడం కాదు, భార్య నమ్మడం కాదు, పిల్లలు నమ్మడం కాదు, కనిపించలేని దేవుని నమ్మడమే విశ్వాసం. ఆమేన్ ఆమేన్. చూడండి, ఆయన 11 యోహాను సువార్త 11:25 చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసించిన వారిని మరణం నుంచి విడిపించడం జరుగుతుంది. చదువు యోహాను సువార్త 11, యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాను. అందుకే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు ఎందుకు విశ్వసించాలా? నా యందు విశ్వసించిన వాడు చనిపోయినాను బ్రతుకును. ఆమేన్. చనిపోయినాను. ఎవరి మీద విశ్వసిస్తే? యేసు ప్రభు విశ్వసిస్తే. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలా. నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను అభివృద్ధి పరుస్తుంది. విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఒకటి. విశ్వాసం అంటే నమ్మడం అంటే కనిపించిన వాటిని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. మరి ఎవరు నమ్ముతున్నారు మీరు ఈరోజు? మరి ఎవరు నమ్ముతున్నారు? చూడండి, పిల్లలు చాలా మంది పిల్లలు పెంచి వయసైన సమయంలో నా పిల్లల్ని కాపాడతారు, చదివిస్తారు ఆశగా. ఈరోజు ఎందుకు ఆశ్రమాలు ఎక్కువ ఉంది? అనాథ ఆశ్రమం ఎందుకు ఎక్కువ ఉంది? పిల్లలు తల్లిదండ్రులు చూస్తారు ఎవరు లేదు. పిల్లలు తల్లిదండ్రులు చూస్తారు ఎవరు లేదు. అందుకే ఆశ్రమం ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే నీకు భరోసా ఇచ్చావు ఎవరు? నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్ముతున్నావు? దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, ఇక సమాప్తం, సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను చెప్తున్నాను. మనతో లాస్ట్ రోజులు ఉంటారా? ఉంటారు చెప్పండి, ఎవరన్నా ఉంటారా? లాస్ట్ రోజు ఉంటారు ఎవరన్నా? మనం అట్లంటే మన ముందు వాళ్ళు ఉంటారు. అందరు మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఎవరు లేరు. అదే మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాం. మనం కూడా ఒక రోజుకి వెళ్ళిపోతాం. అందుకే ఆ కనిపించలేని దేవుడు యేసు ప్రభుని మనం విశ్వసించాలి. హల్లెలూయా. నీ జీవితం విశ్వసించడమే గొప్ప వరం. నీ విశ్వాసం గొప్పదిగా ఉంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. విశ్వాసం మాత్రమే. నేను నా ప్రార్థన దేవుడు వింటాడు, నా నమ్మకం. నేను ప్రార్థించాను, మీకు స్వస్థత కలుగుతుంది, నా విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసమించేవాడు చనిపోయినాను బ్రతికెను. ఆయన యందు విశ్వాసమించేవాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి కీర్తనలు సరే యెషయా 28:16. యెషయా 28:16. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వసించేవాడు
కలవరపడదు. యెషయా 28:16. యెషయా 28:16 వచ్చింది. యెషయా త్వరగా అమ్మా, బాగా చదువుతారు బైబిల్ మీరు. ఉందా? యెషయా 28:16 కింద లైన్. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం దేవుని నమ్మిన వారు ఎప్పుడు కూడా భయపడరు. హల్లెలూయా. ఏది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళు భయపడరు. కారణం తెలుసునా? వారు విశ్వసించేది సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, ఆమేన్. వారు మనుషులు నమ్మలేదు. మనుషులు నమ్మరు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజు నమ్ముకుడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుని నమ్మి ఉన్నాయి, యేసు ప్రభు నమ్మి నేను చెడిపోయిన ఉన్నారా? మీరు చెప్పండి, ఎవరు ఉన్నారు అట్లా? ఎవరు నష్టపోయిన వాళ్ళు? ఈ ప్రభు నమ్ముకొని నేను ఇలా అయిపోయిన చెప్పమని ఎవరిని చూస్తాను. హల్లెలూయా. నేను కూడా శవాన్ని జీవం ఇచ్చి తెచ్చుని పెట్టాను. నేను ప్రభు నమ్మనే విశ్వసించాను. యేసు ప్రభు అంటే నాకు భయంకర, నేను అట్లా తిట్టలేదండి, అట్లా తిట్టినవాడిని. హల్లెలూయా. ఏమవుతే మూర్తి కూడా భయంకర తిట్టినవాడు అయితే. హల్లెలూయా. తిట్టిన వారే ఎక్కువ ప్రేమిస్తారు. నేనంటే భయంకరం, సేవకులంతా రాళ్ళతో కొట్టినవాడిని, పాస్టర్లంతా రాళ్ళతో కొట్టినవాడిని. కానీ ఈరోజు ఆ పని చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆయన ఎందుకు యేసు ప్రభు విశ్వసించాలి అని అంటే రోమా 10:11 చూడండి. రోమికి రాసిన పత్రిక 10:11. ఆయన యందు విశ్వాసముంచు వారు ఎవరును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. ఆయన నమ్ముకున్న ఎవడు కూడా సిగ్గుపడ్డంట. సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన జీవగల దేవుడు. ఆయన ఎవరు? జీవగల దేవుడు. ఆమేన్. యేసు ప్రభు నమ్మిన వారి జీవితం అందరూ కూడా సిగ్గుపరచరు ఆయన. హల్లెలూయా. గనుక నేను యేసునందు విశ్వసించున్నాను, నేను యేసు నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుడుగా నా జీవితాన్ని అంగీకరిస్తున్నాను, యేసు ప్రభు రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను పరలోకానికి తీసుకుపోయే ఏకైక దేవుని కుమారుడు యేసు ప్రభు మీద విశ్వసించి ఉన్నాను, నేను నమ్ముతున్నాను. నా జీవితంలో గొప్ప కార్యం చేయడానికి నేను విశ్వసిస్తున్న దేవుడు ఏకైక దేవుని కుమారుడు యేసు ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి చూడలేని బైబిల్ చెప్తుంది. హెబ్రీ 11:6 చెప్తుంది. విశ్వాసం లేనివాడు, చదువు హెబ్రీకి రాసిన పత్రిక 11వ 12. హెబ్రీకి రాసిన పత్రిక 11వ 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండటము అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతికే వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మీరు వచ్చారు దేవునికి. ఈరోజు ఎంతమంది వచ్చినారో దీనిలో 5 మంది కొత్త మాకు కనిపిస్తుంది. దీనిలో ఎంతమంది మాత్రం కోసం వచ్చారో, దేవుని కోసం వచ్చారో తెలియదు, మార్గం కోసం వచ్చారో తెలియదు. దేవుడు ఎరుగును. హల్లెలూయా. దేవుని తెలుసు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవారు విశ్వాసం లేకుండా ఇక్కడికి వస్తే స్వస్థత కలుగుతుంది, ఇక్కడికి వస్తే మాకు బాగుంది, ఇక్కడ వస్తే ఆరోగ్యం ఉంది, ఇక్కడ వస్తే నెమ్మది ఉంది, నాకు ఆరోగ్యం ఉంది నమ్మిన వారికి అలానే జరుగుతుంది. నమ్మకం లేని వారికి ఏం జరుగుతుంది? హల్లెలూయా. చూడండి, రక్తస్నాన సహోదరి 12 సంవత్సరాలు కష్టపడిన సహోదరి, ఆమె అన్ని రాదు, యేసు ప్రభు ఎవరు తెలియదు. ఆమె అంటుంది, నేను ఆయన వద్దకు పోతే నాకు స్వస్థత కలుగుతుంది అంటుంది. నేను ఆయన గురించి విని ఉన్నాను, ప్రభు గురించి విని ఉన్నాను, ప్రభు నన్ను స్వస్థపరిచేవాడు. ఆమె ఎలా నమ్మిందో అలా జరిగింది, ఆమె ఎలా విశ్వసించిందో అట్లా జరిగింది. హల్లెలూయా. అంటే విశ్వసించడం నీ దగ్గరనే ఉంది.
నమ్మడం నమ్మడం నీ చేతిలోనే ఉంది. నమ్మితే నీకు అద్భుతం, నమ్మలేకపోతే నీకు అద్భుతం. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అంటే దేవుడే, యేసు ప్రభు దేవుడు అంటే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారికి దేవుడు అయినా, నమ్మిన వారికి యేసు ప్రభు దేవుడు. అందుకే యేసు ప్రభుని విశ్వసించండి. అది యోహాను 14:1. మీ హృదయం కలవరం పడకుడి, మీ హృదయమును కలవరం పడకుడి. దేవుని ఎందుకు విశ్వసించుతున్నారు కానీ నా ఎందుకు కూడా విశ్వసించండి. యోహాను 14:1. కన్నడ ఓదమ్మా, కన్నడ ఓదు. ನಿಮ್ಮ ಹೃದಯವು ಹಾ. ಕಳವಳಗೊಳ್ಳದೆ ಇರಲಿ. నేను ఎల్కేలో ఉన్నాను, నేను ఎల్కేలో ఉన్నానమ్మా. చదువు. ನಿಮ್ಮ ಹೃದಯವು ನಿಮ್ಮ ಹೃದయం ಕಳವಳಗೊಳ್ಳದೆ ಇರಲಿ. రాలేదమ్మా, చదువు. ದೇವರನ್ನು ನಂಬಿರಿ, దేవుని నమ్మిరి, ನನ್ನನ್ನು ನಂಬಿರಿ. నన్ను నమ్మండి. హల్లెలూయా. చాలు. దేవుని నమ్మారు, నన్ను కూడా నమ్మండి. హల్లెలూయా. ఎందుకు యేసుకు నమ్మనంటే ఆయన ఎందుకు విశ్వసించేవారు చనిపోయినాను బ్రతికిస్తారు. హల్లెలూయా. బ్రతికిస్తారు. మూర్తులు దేవుడు అట్లా బ్రతికించారు. నేను కూడా భయపడినా రోజు రాత్రి, నాకు కూడా పనికి వచ్చింది. అమ్మో పెరుమచ్చిపల్లికి వస్తామో రామో మళ్ళా యాను కట్టేసి కొడతారేమో అనుకుని భయపడిపోయింది. అంటే అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి ప్రాబ్లం మూర్తి తీసుకొచ్చేప్పుడు అట్లా ప్రాబ్లం అయింది. అమ్మ పోతాము ఏమన్నది దేవుడు ఉన్నారు. ప్రభు చెప్తా ప్రార్థన చేసుకున్నా, బాగా ఏడ్చి దేవుని దగ్గర, దేవుని మీద భారం వేస్తాను, వేసుకొచ్చేసాను కార్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యందు విశ్వసించిన వారిని చనిపోయినాను బ్రతికిస్తారండి. ఆమేన్. ఆయన ఎత్తు వెతికిన వారిని అందరికీ సంప్రదాయం. హల్లెలూయా. ఆయన బ్రతికించే దేవుడు. ఆమేన్. ఆయన ఎవరు? బ్రతికించే దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అట్టి విశ్వాసము అబ్రాహాము కలిగి ఉన్నారంట. మనం చెప్తున్న మాటలన్నీ అబ్రాహాము కనుక్కున్నారంట. ఆ మోరియా దేశంలో పర్వతం మీదకి దేవుడు చెప్పాడంట, ఏం చెప్తాను, నువ్వు ప్రేమించే కుమారుడు, నువ్వు రేణుకి దేవుని కుమారుని ఇచ్చాడంట. అబ్రాహాము భార్య సారాకు ఆ స్త్రీ ధర్మం, ఆ మెన్సెస్ అయిపోయి ఆగిపోయిందంట. బిడ్డ పుట్టదంట. ప్రపంచంలో ఎక్కడైనా తిరుగు బిడ్డ పుట్టిన చూస్తాను. ప్రపంచంలో ఏ హాస్పిటల్ తిరిగినా కూడా ఇక ఏమి బిడ్డ పుట్టదని చెప్తారు సైన్స్. హల్లెలూయా. సైన్స్ గొప్పదా, దేవుడు గొప్పదా? హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. సారా గురించి బిడ్డ పుట్టదు అన్నారు, దేవుడు చెప్పాడు బిడ్డ పుట్టింది అన్న. దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా. ఈ హాస్పిటల్ బ్రతకడు అంటే దేవుడు చెప్తాడు బ్రతుకుతాడు అంటాడు. హాస్పిటల్ చెప్పినంత నమ్మకూడదు మనం పోయి, హాస్పిటల్ చెప్పినంత నమ్మకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది డబ్బులు చేసేవాళ్ళే హాస్పిటల్ మొత్తం జ్వరానికి పోయినా కూడా 1000 రూపాయలు అయిపోతుంది. అవునా కదా? మనమే వైద్యం చేసుకోవాలి, మనమే పప్పాయ ఆకును మనమే తెలిసిన మాత్రం వాడుకొని సరిపోతాం. అందువల్ల తెలియని మాత్రం వేసుకోపోతాం మళ్ళా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక నీ విశ్వాసమైన మాటలు, ఒక్క మాట కూడా వ్యర్థమైన మాటలు నీ నోట్లో పలకకూడదు, నీ నోట్లో పలకకూడదు. అబ్రాహాము పలకకూడదు. హల్లెలూయా. చూడండి, ఇదే యాకోబు ఇస్సాకు దగ్గర పోయిన తర్వాత అడుగుతాడు, నైనా అదే వృద్ధాపురం ఉన్న వయసైన కాలంలో ఉంటే ఇస్సాకు అడుగుతున్నాడు, ఎవరు వచ్చింది? నేను ఏసావు వచ్చాను అంటాడు. పోయింది ఎవరు? యాకోబే. అన్న వేసం మారు వేసం వేసుకుని పోయి ఎవరు వచ్చింది అంటే నేను ఏసావు వచ్చాను అంటాడు. ఏసావు ఎవరు? యాకోబు అన్న. అన్న వేసం వేసుకొని తండ్రి దగ్గరికి పోయాడు, బ్లెస్సింగ్ పొందుకోవడం, ఆశీర్వాదం పొందుకోవడం. ఆయన అంటున్నాడు, యాకోబు స్వరం లాగా ఉండేది, నువ్వు దగ్గరికి రా అన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏసావు ఏమన్నాడు చూడండి, యాకోబు అన్న పేరు చెప్పాడు. అన్న ఎవరంటే భ్రష్టుడు, అన్న ఎవరంటే విభచారి, అన్న ఎవరంటే తాగుబోతుడు, మోసం చేసే వ్యక్తి, వారి పేరు చెప్తాడు ఈ యాకోబు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా ఇదే 21 సంవత్సరాలు అతను చెప్పిన అబద్ధం వలన, అతను చెప్పిన యాకోబు ఏసావు చెప్పిన వలన
21 సంవత్సరాలు దేవుడు యాకోబుతో మాట్లాడలేదు. హల్లెలూయా. మరలా వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఎబ్బో రేవు దగ్గర రాత్రి భార్యను, పిల్లల్ని, ఆస్తుల్ని 3 భాగాలు చేసి వారందరినీ పంపించేసిన తర్వాత ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ పేరేమి? అక్కడేమన్నాడు? నీ పేరేమి అడిగినాడు. ఎందుకంటే అబ్రాహాము ఆరాధించే దేవుడే ఈసాకులో కూడా మాట్లాడుతున్నాడు. ఈసాకు దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ పేరేమి? యాకోబు అంటే యాకోబు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ పేరేమి? యాకోబు. నువ్వు ఏసావు కదా, ఇప్పుడు యాకోబు అంటాడు. అంటే అవిశ్వాసమైన మాటలు. హల్లెలూయా. నీ జీవితంలో అవిశ్వాస మాటలు మాట్లాడితే దానికి నష్టం నువ్వే. ఎవరు అవిశ్వాస మాటలు దేవుని పట్ల మాట్లాడతారో, ఎవరు అబద్ధం మాట్లాడతారో వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతారు. హల్లెలూయా. వారు పైకి రాలేరు, కోలుకోలేరు. దేవుని యందు విశ్వసించాలి. ఆయన యందు ఏదైనా కూడా ఆయన యందు విశ్వసించిన మాటలు చెప్పాలి. అవిశ్వాస మాటలు మాట్లాడినామంటే అదే నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఏది పలుకుతావో అదే జరుగుతుంది. నీ మాట కూడా విత్తనమే. నీ మాట కూడా విత్తనమే. నువ్వు రాగి వేసి గోధుమ వస్తుందా? రాగి విత్తనం వేసి గోధుమ బట్టి వస్తుందా? నువ్వు ఏది విత్తుతావో అదే వస్తుంది. నువ్వే వరి వేస్తావో అదే పడుతుంది. నీ గురించి ఆశీర్వాద వచనం చెప్పు. దేవుడు నన్ను ఆశ్రయించిపోతున్నాడు, దేవుడి సమస్త అద్భుతం నడిపించిపోతున్నాడు, దేవుడిని స్వస్థపరచిపోతున్నాడు. నీ మాటలు పలుస్తుంది. నీ మాటలు పలుస్తుంది. కొంతమంది ఉంటారు, ఏం జీవితము, ఏం లైఫ్, తిన్నా ఏదో తిన్నా. కొంతమంది అట్లా ఉంటారు, వాళ్ళ లైఫ్ అంతా అట్లే ఉంటారు. హల్లెలూయా. మేము బాగున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు చెప్పమని చూస్తాము, వారి నోటి మనకు కలుస్తుంది. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే విశ్వాసం, అదే అబ్రాహాములో ఉంది. హల్లెలూయా. ఎందుకు మన అబ్రాహాము మోరియా పర్వతం మీద పోవాలంటే నీ విశ్వాసం కొండవలే ఉండాలి. నీ విశ్వాసం ఎలా ఉండాలా? కొండవల నుంచి మాటలు అట్లా మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోరియా పర్వతమైన పర్వతం వలె నీ విశ్వాసం ఉండాలి. నీవు అలాంటి జీవితం కలిగి ఉండాలి, అలాంటి మాటలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. చూడండి, 100 సంవత్సరాలకు బిడ్డనిచ్చాడు దేవుడు అబ్రాహాముకి. ఇస్తే ఈయన తెల్లవారే లేచాడు. చదవండి ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి, చాలు, ఎప్పుడు లేచారంట? తెల్లవారినప్పుడు. దేనికి పోతున్నాడు? కొడుకుని బలి ఇవ్వడం. ఒకే కొడుకు. ఎన్ని సంవత్సరాలకి? 100 ఏళ్ళు. భార్య వయసు ఎంత? సారా 90 ఏళ్ళు పెట్టుకని. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, 18 ఏళ్ళు పెట్టుకని తర్వాత నడుము పెట్టేస్తుంది. నేను అమ్మనాలు కాలేదు బయటెత్తు. అవునా, 18 ఏళ్ళు. మన అమ్మ 19 బిడ్డ కండింది. చూసిన సారమ్మ ఎట్లుంది. హల్లెలూయా. సారమ్మ 90 కూడా అందం చెదిరిపల్లి ఉంటా, అంత అందం ఉంటాను బైబిల్ అని చెప్తుంది. హల్లెలూయా. 20 ఏళ్ళకి 30, 25 ఏళ్ళకి అయ్యో అమ్మా నొప్పి, అయ్యో నన్ను నొప్పి, నరం గుంజేస్తూ ఉంది, కాలు గుంజేస్తూ ఉంది, ఈ పంట గుంజేస్తుంది. లేజినెస్ అయిపోయింది ఎక్కువ. అదొకటి యాడ్ చేస్తాడు. మా ఆఫీస్ నుంచి అప్పుడే లోపల వస్తుంది, కాఫీ పెట్టుకుంటామే, కాఫీ పెట్టుకుంటే అట్టే కలిసి పడుతుంది. నేను ఇప్పుడే సినిమాకి తీసి పెట్టాను అంటే అక్కడ ఏం పెట్టుకుని వస్తాను. అంటే వేషం ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? వేషం ఎక్కువైపోయింది. చూడండి, అబ్రాహాము తెల్లవారినప్పుడే లేచాడంట. ఎవరు ఉదయం వేకుజాము లేస్తారో వారు అనేకమైన విజయాలు సాధిస్తారు. హల్లెలూయా. సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు నిన్న లేపితే తొందరగా పోతారు పైకి. కొంతమంది అట్లా ఉంటారు, బెడ్షీట్ కప్పుకొని
ఫ్యాన్ ఇది కరెంటు పైన ఫ్యాన్ వేసుకొని మళ్ళా 9 నిద్రపోతారు, తొందరపరుస్తారు. హల్లెలూయా. దరిద్రం వాళ్ళ వాకిట్లో ఉంటుంది, దరిద్రము వాళ్ళ వాకిట్లో ఉంటుంది. వేకు జామున ఎవరు లేస్తారో వారు రాను రాను అభివృద్ధిలో పొందుకోమంటారు. సూర్యుని లేపాలి, సూర్యుని లేపకూడదు. హల్లెలూయా. సూర్యుని ఎవరు లేపాలా? నీళ్ళు లేపాలా. సూర్యుడు వచ్చి నిన్న లేపితే దరిద్రం నీకు. సూర్యునికి ముందు నువ్వు లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేచి చూడు, 3 నెలలు నీ జీవితం ఎలా ఉంటుంది చూడు. నీ లైఫ్ నిండిపోతుంది బీరోలు. ఆమె చెప్పండి. చర్చ ఇట్లా ఉండాలి, చర్చ ఎట్లా ఉండాలా? ఏం సంగ ఇట్లా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేకు జామున ఎవరు లేస్తారో వారు ఆశీర్వించబడతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, అబ్రాహాము తెల్లవారేపు లేచాడంట. అంటే నిద్రపోయి లేచాడా, కూర్చొని లేచాడా? చెప్పండి. కొడుకుని బలిదానం అడిగితే నిద్రపోయి లేస్తాడా? ఎందుకు అబ్రాహాము కుమారుని దేవుడు బలి ఎత్తు జరగాలంటే పయించదు. పయించదు. రెండవ వచనం. అప్పుడైనా అప్పుడు నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఈసాకును తీసుకొని. ఎవరు ప్రేమించాలంట? అబ్రాహాం ఈసాకును ప్రేమిస్తానంట. నీ కొడుకును ప్రేమిస్తున్నావా? దేవుడు తెలుసా ఎందుకు దేవుడు అబ్రాహాం అల్లగాడు కాదా? నీవు ప్రేమించే కుమారుడు నీకు ఇష్టమైన వాడిని బలి. హల్లెలూయా. ఎందుకంటే కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడి మీద ఉన్న విశ్వాసము అబ్రాహాము తప్పిందేమో. ఒకవేళ బిడ్డ పుట్టే లోపల బిడ్డను ఎత్తుకున్నదేమో, సంకలి తిరగడమేమో, స్నానం చేయడమేమో, పౌడర్ రాయడమేమో, బట్టలు డ్రెస్ వేసుకొని పోవడమేమో, దేవుని మర్చిపోయి ఉంటాను నేను అనుకుంటున్నా అబ్రాహాము. అవునా? మరి దేవుడు ఎందుకు అట్లా అడగాలి? ప్రభు నువ్వు ప్రేమించే కుమారుడు అంటే దేవుని కన్నా ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే అది ఉండదు. మీకు ఉండదు. నువ్వు ఏదైనా ఇష్టపడు, బండి అయినా సరే, కారు అయినా సరే, బట్టలైనా సరే, దేవుని కన్నా ఎక్కువ ఇష్టపడు, అది ఉండనే ఉండదు. హల్లెలూయా. నేను పోయిన 2 వారాల ముందు షర్ట్ కొన్నాను, డైమండ్ షర్ట్ కొనుక్కొని విజయవాడ పోయినాము. మా మరదలంతా వస్తారు కదా, జాలిగా వాళ్ళతో పోయిన కాదు, పాస్వర్డ్ ఇంట్లో వదిలేసి నేను వాళ్ళతో పోయినాను. పోతే మా మరదలు బావా భలే ఉంది షర్ట్, మీకు అది చల్లగా ఉంది అని. ఇంటికి వచ్చిన తర్వాత అది వాష్ చేసి టీకర్ చేస్తే ఒక పురుగు వచ్చి వెనకాలకి వచ్చి బొక్క పెట్టేస్తుంది. నా లైఫ్లో నేను 42 సంవత్సరాలు చూసాను కానీ ఇంతవరకు అట్లా పురుగు నేను చూడలేదు. షర్ట్ని పురిగేస్తుంది బట్టలు. దాన్ని తీసుకుని వాడు ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు తీస్తే వాడు హార్ట్ బాంబ్ వేస్తాడు. అప్పుడు అనుకున్న దేవుడు అంటున్నాను, చూస్తున్నావా నాకన్నా షర్ట్ని ఎక్కువ ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అబ్రాహాము ఈసాకుని ఎక్కువగా ప్రేమించాడేమో. ఒకవేళ దేవుడు అందుకే అట్లా అడుగుతాడు, నువ్వు ప్రేమించేమో కుమారుని, నువ్వు ఇష్టపడిన కుమారుని. అందుకే చెప్తున్నా, దేవునికైనా ఏది కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఆయన జీవం అన్నమాట. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించేవాడు. ఆమేన్. ఆయనలాగా నిన్ను ఎవరు ప్రేమించలేదు. ఆమేన్. నాకు తెలుసు మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. మనుషుల ప్రేమ కొంచెం ప్రేమ ఎక్కువ అయితే, సార్ ఇంకో 2 ఇడ్లీ తినండి సార్, ఇంకొక టీ తాగండి సార్, ఇంకొక కేక్ తినండి సార్. అర్థమైందా? అర్థమైంది మీకే? దేవుని ప్రేమ అన్నాక నువ్వు మనసులో అనుకుంటేనే వచ్చేస్తావు. హల్లెలూయా. నీ హృదయంలో ఎప్పుడు అనుకుంటావో దేవునికి అప్పుడే ఇచ్చేస్తావు. అది దేవుని ప్రేమ. యేసు ప్రేమ అలాంటిది. హల్లెలూయా. యేసు ప్రభువును ప్రేమించండి, యేసు క్రీస్తును ప్రేమించండి, మీరు జీవితం మర్చిపోరాయి. ఆయనతో మాట్లాడండి, ఆయనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు. ఆయన నీ కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి
ఆయన రూపం పోయి, ఆయన అందం పోయి, ఆయన సమస్త నల్లగొట్ట కూడా తండ్రి నా బిడ్డలు క్షమించని చెప్తున్న గొప్ప దేవుడు యేసు ప్రభు. అట్లా క్షమాబుద్ధి ఉందా మనకి? అట్లా క్షమించే మనసు ఉందా? ఒక మాట చెప్పు, ఒక చెప్తే నువ్వు చెప్పినావే వాడు ఇదన్నాడు, నాకు ఇదన్నాడు, భర్త అన్న భార్యకు నువ్వు ఆ రోజు చెప్పినావే, మన ఇంటి వచ్చి బయటకు పోతున్నావు, అది 30 రోజు చెప్తుంది. పెళ్ళి కొత్తలో వచ్చినావు, అప్పుడు నాకు ఇట్లా అన్నావు. హల్లెలూయా. క్షమించే మనస్సు మనకు శత్రుత్వం పెట్టుకోకూడదు. దేవుని ప్రేమించే బిడ్డలో శత్రుత్వం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇట్లా విని ఆ శత్రుత్వం నీలో ఉంటే అది నిన్ను చంపేస్తుంది. హల్లెలూయా. పాము ఏం చేస్తుంది? పగబడుతుంట. పాము పగబడుతుంట. అంటే పగబడుతుంది ఏం పడుతుంది? విషయాన్ని దాచుకుంటావా? చెప్పండి, విషయం దాచుకుంటావా? నేను కూడా 2 ఏళ్ళు రాళ్ళు కోపడేవాడు. నిజంగా చెప్తాను, ఎక్కువ కోపం వచ్చేది. అది రాను తగ్గిపోయింది కోపం. అది నేను ఎదగలేదు, కోపం మనం ఎదగలేదు. హల్లెలూయా. విషయం దాచుకుంటున్న బాగా ఎట్లా ఉంటావు? నువ్వు విషమైపోతా కావా? అవునా కావా? నువ్వు విషయాన్ని దాచుకుంటే నువ్వు విషమైపోతావు. హల్లెలూయా. అంతలో ఆ విషయాన్ని అప్పుడప్పుడే తీసేయాలి. ఏది కూడా కోపం దాచుకోకు. హల్లెలూయా. నీ ప్రభు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. నీ యేసు ప్రభు అలాంటి వ్యక్తి కాదు. నీ యేసు క్రీస్తు పగబట్టేవాడు కాదు. నీ దేవుడు ప్రేమించేవాడు. నీ యేసు ప్రభు ప్రేమించే హృదయం గల దేవుడు. నీ యేసు ప్రభు ప్రాణం పెట్టేవాడు, రక్తం కార్చే దేవుడు యేసు ప్రభు. పగబట్టే దేవుడు కాదైనా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉదయకాలమే లేచాడంట అబ్రహాం. ఒకరు కూర్చొని లేచారా, పనుకుని లేచారా? బాగా నిద్రపోయింటున్నా, నిద్ర వచ్చింటున్నా. అబ్రహామా నీకయ్యా నిద్ర వచ్చింది? లేదు, రాత్రంతా ప్రార్థన చేస్తానంటారు. హల్లెలూయా. అబ్రహాం ఎవరు? ప్రార్థనా పరుడు. అబ్రహాం ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, విశ్వాస వీరుడు. అబ్రహాం అంత గొప్ప వ్యక్తి. ప్రార్థన చేసేవారు ఎన్నడూ కూడా భయపడరు. మనం ప్రార్థన చేయాలా? నీ శోధన చేయించాలన్నా ప్రార్థన చేయి. తినేసి కూర్చొని తినే కూర్చొని కదా కూర్చొని మాట్లాడమని చెప్పిన. ఎదురింటి కథ, పక్కింటి కథ, వాడి ఆడిపోయినాడు, ఈమె ఆడిపోయింది, ఆమె ఆడ ఒక్కరికేసింది, ఆమె ఆడ ఉమ్మింది, ఆమె ఆడ కుమ్మింది, ఆమె ఆడ తగ్గింది, అది కూడా చెప్పేస్తారు. అమ్మ 3 ఆడవాళ్ళు కలిసి కోపం చెడిపోతుంది. దేవుడు మీకు వరం ఇచ్చాడు, గొప్ప వరం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు అట్లా గొప్ప వరం ఇచ్చాడు. 3 4 ఆడవాళ్ళు కలిస్తే ఫినిష్, ఎవరైనా సంపేస్తారు. హల్లెలూయా. కొలాయి నీళ్ళు కొలాయి కొంతమంది చంపుతారు, బావి కొంతమంది చంపుతారు, పని చేసే కొంతమంది చంపుతారు, వాని భర్త వీని భర్త రోజు లాగేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వేకు జామున అబ్రహాము లేచి, అనగా అతను ప్రార్థించే వ్యక్తి, అతను చాలా ప్రార్థన చేసే వ్యక్తి. ఈ శోధనను అనగా అబ్రహాము దేవుని పరిశీలన చేస్తున్నాడంట. అతని విశ్వాసం ఎలా ఉంది? ఏకైక కుమారుని బలిదానమనిస్తే ఇస్తాడా ఈడా అని పరిశీలిస్తున్నాడంట దేవుడు. నిన్ను నన్ను ఎక్కడ పరిశీలన చేస్తా తెలుసా? దేవుడు, మీరు బాగా అన్ని పని చేస్తారు, ఊడిస్తారు, అన్నీ చేస్తారు. నిన్న దేవుడు ఎక్కడ కనిపెడతారు? నిన్ను నన్ను అక్కడ. ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టి చెప్పండి మా, ఎక్కడ? అక్కడ పెట్టేస్తారు. హల్లెలూయా. చూడండి, నేను నష్టం చెప్తున్నాను. చినిగిపోయిన కాగితాలు, అతికిచ్చిన కాగితాలు అట్లా వేయద్దు దయచేసి. నువ్వు వేయిపోయిన కొంపని పోయిన ఏం లేదు. మరి వేయిపోయినా సంఘం ఏం కాదు, దేవుని సంఘం నడుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. చినిగిపోయిన కాగితాలంతా నీ బెచ్చకాంతం దీన్ని చూపించవద్దు. హల్లెలూయా. చాలా మంది చినిగిపోయిన కాగితాలు దేవునికి అట్లా వేయకూడదు. దేవునికి అట్లా వేయనే దరిద్రం నీకు ఇచ్చిందో వేయకుండా పోతుంది మాట. చినిగిపోయిన కాదు, దేవుని శ్రేష్టం మీద పెట్టాలి. దేవునికి విలువైనది ఇవ్వాలి, దేవునికి మంచిది ఇవ్వాలి. హల్లెలూయా. రూపాయికి ఎక్కువ ఉండాలి, అందరికన్నా నేను ఎక్కువ ఇవ్వాలని ఆశపడు. దేవుని ఆస్వాదిస్తాడు. ఆమేన్. నేను దేవుని ఉన్నతంగా పెట్టు, దేవుని ఇంకా ఎత్తు పెడతాడు.
ఆమేన్. చూడు, దేవునికి అన్ని మంచి ఉన్నతాన్ని పెట్టినా కూడా నేను ఇక్కడే ఉండాలా, నేను ఇక్కడే ఉన్నాను, దేవుడు ఏం చేస్తాడు? నేను ఇక్కడే పెడతాడు. దేవుడు ఏం చేస్తాను? అక్కడే నేను ఎక్కువ నా ప్రభుని హెచ్చుగా పెట్టాలా నా దేవునికి అంటే అన్ని విషయాల్లో, ప్రార్థనలు, నమ్మకంలో, చర్చకు వచ్చే విషయంలో, కానుక విషయంలో, దశమ విషయంలో, అన్ని విషయాలు కూడా దేవునికి ఎక్కువగా ఎక్కువ పెట్టు. ఆయన నేను అందరినీ ఎత్తులో పెడతాడు. ఆమేన్. ఆమేన్. దేవుని ఎంత తగ్గిస్తావో నేను అంతగా తగ్గిస్తాను. బాగుందని చెప్తున్నా. దేవుని ఎంత ఉన్నతం హెచ్చిస్తావో నేను అంత ఇంటిలో ఎక్కిస్తాను. దేవుని ఎంత భయపడతావో నిన్ను చూసి అంత భయపడతారు ప్రజలు. హల్లెలూయా. మా ఒక ఆయన వచ్చేది మా పల్లె చర్చికి. సార్, మా ఆయన పడతానే ఉన్నారు సార్, నువ్వు దేవుని భయపడమ్మా. అవును సార్, ఆయన తాగేసి పడతా అంటే నువ్వు దేవుని భయపడంటావు అని నేను చెప్పి, దేవుని భయం కలిగి ఉండు, నీ నోరు అదుపు చేసుకో, దేవుని మందిరం గమ్మ భయపెడతా జీవించు. మీ ఆయన నిన్ను చూసుకొని భయపడతాను అడుగు. ఆ మనసు మారింది. సంవత్సరం దాని తర్వాత మారింది. 2 నెలల భర్తగా వస్తాను, భారతనే వస్తాను. వాడిని కట్టిపోయిన కుక్కిపిల్లలాగా వాడి భారతనే తిరుగుతాను. కారణం ఏమంటే మనం దేవునికి భయపడితే నీ భర్త నీకు లోపడతాడు. నీవే దేవునికి లోబడవు, నీ తండ్రికి నువ్వు లోబడవు, నీ భర్త నీకు ఎలా లోబడతాడు? అవునా కాదు? అవునా? బాగా ఆలోచన. నువ్వు దేవునికి లోబడితే దేవుడు నీ భార్య నీకు లోబడుతుంది, నీ భర్త నీకు లోబడతాడు. నువ్వు దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తి వాడు, యెహోవా యందు భయభక్తి వాడు, ఆయన తోడు నడిచేవాడు ధన్యుడు. భయభక్తి ఉండాలి, నీ మాటగా సక్కరంగా ఉండాలి. హల్లెలూయా. తెల్లవారినే అబ్రహాం లేచాడు అంటే చూడండి, లేచి అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివాళ్ళు ఇద్దరిని తన కుమారుడు ఈసాకును గంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవారును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. ఎంత విశ్వాసం చెప్తున్నట్టు. 2 పనివారు పోయినారు అబ్రహాముకి. నేను పోయి నా కొడుకు బలి ఇచ్చేస్తే ఒకడే వస్తానన్నాడా? 2 వస్తానని చెప్పాడా? 2 వస్తారు. అబ్రహాం విశ్వాసం. అబ్రహాం ఏ మాత్రం పలికాడో అదే మాట దేవుడు కూడా పలుకుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అబ్రహాము నేను పోతున్నా ఆ మోరియా కొండ మీద పోయి నా కొడుకు బలి ఇచ్చేసి నేను ఒకడే తిరిగి వస్తాను, ఒకడే తిరిగి వచ్చి ఉంటాను, 2 వచ్చి ఉంటాను. నేను పోయి నేను నా కుమార్ చిన్నవాడు పోయి తిరిగి వస్తాను. దేవుడు ఏమన్నాడు? నాకు బలి ఇవ్వాలన్న. ఆయన బలి కోరే దేవుడు కాదు. బాగుందండి, బలి కోరే దేవుడు కాదు. హల్లెలూయా. అబ్రహాముకు పరీక్ష పెడుతున్నాడు. అబ్రహాము పరీక్షలు నెగ్గాలి. ఆ పని వాళ్ళకు కూడా చెప్పలేదు, నేను ఆ పండగ పోతాను అన్నాను. అంతేగాని దేనికి పోతా చెప్పినానా? నేను 100 రూపాయలు కాని తెస్తాను, నేను 1000 రూపాయలు కాని పెడతాను, నేను 2 దశమానం ఇస్తాను, ఊరంతా మాల పట్టుకొని టమ్ వాంచుకొని వస్తాను. హల్లెలూయా. దేవుడు చెప్తా బైబిల్లో, నీ కుడి చేతులు ఇచ్చింది నువ్వు దేవునికి ఇచ్చావు. నువ్వు దేవునికి ఇస్తే నీ ఎడమ చేతి తెలియకూడదు. బైబిల్ చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు కుడి చేతులు ఇచ్చి ఎడమ చేతి తెలియకూడదు. తెలిస్తే అది లెక్క రాదు పైన. అక్కడ దేవుడు రాయుడు. నీకు రహస్యం ఉండాలి. నీకు దేవుడికి ఒక ఒప్పందమైన అగ్రిమెంట్, ఒక పత్రం ఉంది, అందులో నువ్వు రాయాలి. దేవా, నీ నన్ను దీవించు ప్రభా. వచ్చిన ఎక్కువ దశమ ఆశ ఉంది ప్రభా, ఎక్కువ కాని పట్టిన ఆశ ఉంది ప్రభా. నా వ్యాపారాన్ని అభివృద్ధిపరచు. నా వ్యాపారాన్ని అవ్వలేదా? అడిపోయినా ఊరికే అయ్యో బాగా కనిపిస్తుంది. హల్లెలూయా. మన దేవుని అడగాల, ప్రభా వచ్చేదాన్ని ఎక్కువ దశమం పెట్టాలి ప్రభా. నా వ్యాపారం అభివృద్ధిపరచు నాయనా, నా వ్యాపారం దీవించు ప్రభా. నువ్వు ఎప్పుడు దేవుని అడుగుతావు, దేవుడు అభివృద్ధిస్తాడు. హల్లెలూయా. నేను ఇస్తాను. దేవుడి వ్యాపారం చేస్తావా? చెప్పండి, దేవుడి వ్యాపారం చేస్తావా? అది విశ్వాసమా అవిశ్వాసమా? చెప్పండి, విశ్వాసమా అవిశ్వాసమా? చెప్పండి. నిన్నూరు తెరవను గాక ఎఫ్ఫతా
ఎఫర్తా, మీ నోరు బాగా తెరును గాక, మీ నోరు బాగా తెరవంటాడు దేవుడు. ఆశీర్వదిస్తాడు దేవుడు. కీర్తన ఉంది ఆ మాట, నీ నోటిని బాగా తెరువుము, తెరువు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, మనము ఆ అబ్రాహాము అక్కడ ఆ పని వారికి కూడా చెప్పలేదు. ఆయన ఆ గాడిదను వదిలిపెట్టి ఆయన కుమారుడు మాత్రం పోతున్నాడు. నీవు దేవునికి సంబంధించిన విషయాలు మరొక చెప్పకూడదు. నువ్వు కానుకలేసే విషయాన్ని మనం చెప్పకూడదు. అది రహస్యం. అది కొంతమందికి వచ్చేది ఏమో వాళ్ళు అందరూ చూడాలి. రాజు ఫ్యామిలీలో చూడాలి. రహస్యం ఇవ్వాలని దేవుడు చెప్పారు. మత్తయి 6వ అధ్యాయం చదువుకొని తెలుసు, 2వ వచనం రహస్యం తెలియకూడదు. అందుకే ఇది ఎవరు చూడకూడదు. అందుకే నేను లేచి 2 చేతులు కాను పెట్టుకొని చెప్పాను. దేవుడు నన్ను అట్లా ఆలోచన చేశాను. ఇది తెలియకూడదు. అప్పుడు దేవునికి రెండందరూ ఇస్తాడు. ఇది నువ్వు తెలిసిస్తా, నువ్వు తెలిసిస్తా ఇస్తారా? 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 అందుకే కొందరు అప్పట్లే ఉంటారు. రహస్యం నువ్వు రహస్యంగా మాట్లాడాలి. తండ్రి అయిన దేవుని దిగిన రహస్యంగా మాట్లాడాలి. చూడండి, సొలొమోను మహారాజు అన్నాడు 10 టన్నుల బంగారాన్ని ఇచ్చాడు. యెరూషలేము మందిరం కట్టడానికి 10 టన్నుల బంగారాన్ని ఇస్తే సొలొమోను పేరు రాయలేదు. 2 పైసలు ఇచ్చింది. పేదశ్రీ తిండి కూడా లేదు. ఉన్న డబ్బులు తీసుకొచ్చి దేవునికి వేస్తే యేసు ప్రభు ఒక అధ్యాయం అంతా చెప్తున్నాడు. హల్లెలూయా. 2 పైసలు వేస్తుంది. నా ప్రభా నాకు ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు కానుక ఇచ్చేప్పుడు రహస్యంగా ఇవ్వు. అబ్రాహాము చెప్పలేదు ఎవరికి, నా కుమారుని బలి ఇస్తాను, దహన బలి అర్పిస్తున్నానని. ఎవరు కూడా, తన భార్య కూడా, సారా కూడా చెప్పలేదు. 90 ఏళ్ళు పుట్టిన సారా తరంలో గర్భ విశ్వాసగాను ఈసాకు ఎదగదు. కానీ అబ్రాహాము విశ్వాసగాను 23 సంవత్సరాలు ఈసాకు ఎదిగాడు. ఆధారం లేదంట. 4వ అధ్యాయం రోమికి రాసిన పత్రిక, త్వరగా రోమికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. రోమికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 16, 17, 18. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్తునికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృప అనుసరించినందుకే ఉన్నట్లు అది విశ్వాసమునది అయ్యను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. ఎవరంట ఆయన? మృతులు. మృతులను సజీవుగా చేసే దేవుడైన, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించే దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమంట? మృతులను సజీవులుగాను చేయవాళ్ళను లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచేవాడని దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రినై ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉంది. నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులు తండ్రి అవునను నిరీక్షణకు ఆధారము. నీకు దేవుడు బిడ్డనిస్తాను చెప్తాడు. నీకు ఇలాంటి బిడ్డనిస్తాను చెప్పలేదు. కూతురు నీకు ఇలాగ ఉంటుంది, అలాగ ఉంటుంది, నీలాగా ఉంటాడు, సారాలాగా ఉంటాడు, అబ్రాహాములా ఉంటాడని దేవుడు చెప్పలే. ఆధారం లేదు. కానీ అబ్రాహాము నమ్మెను. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అబ్రాహాము ఏం చేశాడంట? నమ్మెను. నిరీక్షణకు ఆధారం. నిరీక్షణ అంటే విశ్వాసం. విశ్వాసముకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. అతను విశ్వసించి నమ్మాను. దేవుని అబ్రాహాము నమ్మాడు. అతను ఎలాగ నమ్మాడు, అతని జీవితం అలా జరిగింది.
నువ్వు నమ్మితే నీకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రభుని నమ్మితే అలా జరుగుతుంది. నమ్మరు నీ వల్ల అయితే నమ్మేమైన సమస్తము. నువ్వు నమ్మలేకపోతే చెప్పండి, నువ్వు నమ్మలేకపోతే నమ్మితే చెప్పండి, నమ్మితే నోట్ తెరవన్నా, నమ్మితే నమ్మలేకపోతే. ఇప్పుడు అబ్రహాం ఏంది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, విశ్వాసానికి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ నమ్మేను. గొప్ప విశ్వాసం కదా, గొప్ప విశ్వాసం కాదా? మీ చేతిలో ఏమీ లేవు. ఒకరోజు కాళ్ళు అట్లనే వెళ్ళిపోయాడు వదిలికి, తిరిగి వచ్చిన డబ్బు లేదు, తిరిగి వచ్చిన డబ్బు లేదు, తీసుకుపోయిన డబ్బు లేదు. అమ్మ ఇంటికి పోయినాను, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, అయిపోయింది. వచ్చిన అమ్మ కానీ పెట్టింది, బైబిల్ పెట్టింది. వచ్చేసి నేను బయటకు వచ్చి వాటర్ తినేసి వచ్చి బైబిల్ తీసి చూస్తే దాంట్లో 3,000. దేవుడు క్షమించాలి, తప్పకూడదు చెప్తున్నా. 3,000 ఉంది. ఏమ్మా మర్చిపోయి పెట్టావా అని అడిగిన అమ్మని. లేదు ఫస్ట్ పెట్టుకో, నువ్వు ఖర్చు కానీ. చూసినావా? దేవుడు గొప్పవాడు, చాలా గొప్ప దేవుడు. ఏమి లేనో కూడా నమ్ము దేవుడిని, నేను నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్. చూడండి, అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన కుమారుని, ఇప్పుడు మోరియా పర్వతం అదే విశ్వాసం అబ్రహాముకి. నా భార్య సారా బిడ్డ పుట్టదంత దేవుడు బిడ్డనిచ్చాడే. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు చేయడు దేవుడు? నేను నమ్మాను కదా, నేను విశ్వసించాను కదా, నేను ఆరాధించే దేవుడు జీవగల దేవుడు, నేను ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు, విశ్వాసమైన దేవుడు, నిరీక్షణకు ఆధారం. దేవుడు నమ్మాలి. కొంతమంది ఉన్నారు, ఎర్ర రత్నం కానీ ఆన్ కానీ మీరు వారం పడతానే ఉన్నారు. మార్పు రావాలా, మనకేం రావాలా? మార్పు రావాలి. దేవుని మీదకి మారాలా, దేవుని నమ్మాలా, ప్రభు లోపలికి రావాలా. దేవుడు హృదయంలోకి మందిరానికి వస్తున్నా కానీ హృదయం మందిరం కాలే. నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుడు నమ్ముతున్నావు, కానీ మందిరం వాస్తవం హృదయం మందిరం అవ్వాలి. ఇది మందిరం అయిపోవాలా. ఇక దేవుని మందిరం, దేవుడు ఇక్కడ ఉంటే, దేవుడు నాస్తిక రంధ్రములో ఆదాముని మట్టితో చేసిన తర్వాత నాస్తిక రంధ్రంలో జీవవాయు ఊదగా మనిషి జీవాత్మ దేవుని ఆత్మ నీకు వచ్చిన తర్వాత, ప్రభు విశ్వాసిన తర్వాత, ప్రభు నీలో ఉన్న తర్వాత నీ క్రియలు, నీ రూపం, నీ మాటలు, నీ చేష్టం అన్నీ కూడా మారిపోతుంది. మన సైతంలో ఉంటాం. చెప్పండి ఉంటాం మనం అలాగా? రత్నం ఉంటాం మనము? దేవుడు హృదయంలోకి రావాలా. ఆమేన్, ఆమేన్. ఎవరు రావాలా? దేవుడు రావాలి. కుక్కనో నట్టునో పాము స్నేహం మంకో కాదు, దేవుడు రావాలి. ఆమేన్. దేవుడు రావాలి. ప్రభు హృదయంలోకి రావాలా, వాక్యం హృదయంలోకి రావాలా. నువ్వు పలుకుతున్న మాటలు, నువ్వు చదువుతున్న వాక్యం దేవుడు నీ హృదయంలోకి రావాలి. వాక్యం చెప్పాలా, స్వచ్ఛంగా చెప్పాలా. వాక్యం స్వచ్ఛంగా చెప్పాలి. నీ నోట్లో పలకాల మాటలు. దేవుని మాట ఎప్పుడు పలుకుతావో, ప్రభు ఇన్, డెవిల్ అవుట్. హల్లెలూయా. డెవిల్ అవుట్, ప్రభు ఇన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, వారు పోతూ తర్వాత ఈసాకు అంటున్నాడు అబ్రహాముతో, తండ్రి నా చేతిలో కట్టెలు ఉంది, నీ చేతిలో నిప్పును కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ గొర్రెపిల్ల? అది దేవుడు చూచుకొనను, దేవుడు చూసుకుంటాడు. నువ్వు బలి అని చెప్పలేదు, చెప్పాడా? ఈసాకు నువ్వు బలిస్తాను చెప్తాను, లేదు దేవుడు చూసుకుంటాను. అబ్రహాము విశ్వాసం మాట పలిచినాడు. అబ్రహాము కష్టంలో కూడా విశ్వసించాడు, దుఃఖంలో కూడా విశ్వసించాడు. ఒకవేళ ఇట్లా అనుకోండి, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను నా బిడ్డని ఇవ్వను ప్రభా అని చెప్పింది. యోబు మొత్తం పోగొట్టుకున్నాడండి. యోబు మొత్తం పోగొట్టుకొని రోడ్డు మీద వచ్చి క్యాన్సర్ మీద వచ్చినా కూడా దేవుడిని దూషించినట్టు. వాళ్ళ భార్య తిట్టియా, ఆ ప్రభుని దూషించి అని భార్య అంటుంది. మూర్ఖురాలైన మాట్లాడేది. అప్పుడు కూడా భార్య తిట్టారు. కొంతమంది అట్లా ఉంటారు, భార్య తిట్టలు కూడా గౌరవం తెచ్చేవాళ్ళు. మూర్ఖురాలైన మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే దేవుని వల్ల మేలు అనుభవిస్తామా, కీడు అనుభవిస్తామా? మేలు. దేవుడు మేలు చేస్తాడు, ఇప్పుడు కీడు చేయదు.
హల్లెలూయా. హల్లెలూయా. యోబు దేవుడు నమ్మాడు, నష్టాన్ని రెండంతలు తిరిగి యోబుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 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 నమ్మితే దేవుడు అందరిస్తాడు. నీకు ఇచ్చే మనసు ఉండదు, కానికేసే మనసు ఉండదు. హల్లెలూయా. దేవుడు ఎట్లా ఇస్తాడు నీకు? వారు నా దగ్గరనే చేయి మర్చుకుంటాను, నువ్వు నా దగ్గరనే నేను చేయి మర్చుకుంటాను. నేను నువ్వు చేయి చాపాలా? నేను నీకు చేయి చాపాలి? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు చూచుకొనని ఎప్పుడు అబ్రహాము తన ఈసాకుతో చెప్పాడో పర్వతం మీద పోయిన తర్వాత, ఇప్పుడు ఈసాకు అంటున్నాడు, కాలు చేతి కట్టినా కూడా దేవుడు చూసుకుంటాడు. అప్పుడు కూడా ఈసాకు అడగలేదంట, డాడీ డాడీ గొరిపిల్లి ఎక్కడ? అయ్యో నన్ను కడుతున్నాను కాళ్ళు, నేను నన్ను తగ్గిస్తాను, నన్ను బలిస్తాను అడగలేదంట. దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. చెప్పండి. ఆమేన్. 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 దేవుడు చూసుకుంటాడు. అలాగే నీ విశ్వాసం ఈసాకుల విశ్వాసం వలె కొండ వలె ఉండాలి. నీ విశ్వాసం కొండ వలె ఉండాలి. ఏమీ లేకపోయినా కూడా ఉన్నవాళ్ళగా మాట్లాడాలి. హల్లెలూయా. రూపాయి లేకపోయినా, పేదరికమైన ధనవంతులుగా మాట్లాడు. దేవుని మాటలు ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మాట్లాడు. అలా జరగపోద్ది అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అన్నీ ఉన్నప్పుడు తెచ్చుకోను. అయ్యో స్వామి, గంజి తాగినాను స్వామి, సంగతి తిన్నాను స్వామి. హల్లెలూయా. 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 అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా నీ ప్రతికూలతలు అన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చునుగాక. నీ దారింత మొయ్యమన్న కూడా నా దేవుడు తెలుసునుగాక. విరోధమైన కూడా, అభివృద్ధిలో విరోధమైన కూడా నా దేవుడు తెలుసును. నా దేవుడు తెలుసును. నా దేవుడు తెలిసి అన్ని పోయినా పడతాడు. అన్నిటి పోయినా సరే నా దేవుడు కాపరి, మంచి కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఆ మాట దావీదు ఎలా చెప్పని తెలుసునా? సైన్యం చుట్టుముడేస్తుంటారు దావీదుని. ఒక 30 మంది కత్తులు తీసుకొని దావీదు చుట్టేస్తానంట. దావీదు దేవుడిని పిలిచి తింటానంట. తింటా మాట అన్నారంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. హల్లెలూయా. 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 అందుకే చెప్తున్నా, నీ చుట్టూ నీ శత్రుత్వమైన, నష్టపోయిన, దారుణ మార్గం అంతా మొయ్యమైనా దేవుని విశ్వాస మాటలు ఎప్పుడు పలుకుతూ ఉండు. నా దేవుడు మంచి కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నన్ను విడిపించే దేవుడు నాతో ఉన్నాడు. అట్ట విశ్వసించాలి, అట్ట విశ్వసించాలి. ఆమేన్. అట్లా విశ్వాస మాటలు. హల్లెలూయా. అట్లా ఎప్పుడు మాట్లాడతావు, శత్రువు మీదకి బాణంలాగా పడుతుంది వచ్చి. హల్లెలూయా. శత్రువుని ఏమొస్తుంది? బాణంలాగా వచ్చి పడుతుంది. నిన్ను నీ పైకి రాలేడు శత్రువు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ చిన్నవాడు చిన్న పిల్లవాడు ఈసాకు విశ్వాసం గొప్పది. తండ్రి చెప్పాడు కదా, దేవుడు చూచుకో. బలిపీఠం మీద కట్టినా కూడా ఈసాకు అరవదు. హల్లెలూయా. దారంతో చేతులు కాళ్ళు కట్టినా కూడా తండ్రి నన్ను విడిచిపెట్టని ఈసాకు అరవలేదు. కత్తి తీసినా కూడా నా తండ్రిని చంపబోతున్నాను కూడా ఈసాకు ఏడవలేదంట. ఇట్లా బలమైన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉండాలి? సీయోను పర్వతం వలె ఉండాలని విశ్వాసం. మనం ఎట్లా చేస్తున్నా? కొంచెం రోగం ఇచ్చినా, క్రైస్తవమే కొంచెం వ్యాధి వచ్చినా, హల్లెలూయా, కొంచెం అయ్యో స్వామి, ఓ యేసు స్వామి, యేసు స్వామి, కన్నడ చెప్పండి కదా, యేసు స్వామి, యేసు స్వామి, హల్లెలూయా. నువ్వేం భయపడతావో అదనే జరుగుతుంది. ఏమన్నాడు? ఏది వచ్చిన నేను భయపడినాను అదే నాకు సంభవించింది. హల్లెలూయా. నీ మనసులో ఏదనుకుంటావో జరిగిపోతుంది. దేవుని విశ్వసించి. ఆమేన్. 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 ఇప్పుడు దేవుడు అన్నాడు, గొర్రెపిల్ల ఎక్కడ అంటే దేవుడు చూచుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు కత్తి తీసి వెంటనే కత్తి తీస్తున్నాడు పిల్లలు ఈసాకు మీదకి. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడిని చేయలేదు, ఆ చిన్నవాడి మీద చేయి పెట్టద్దు. హల్లెలూయా. ఆ ముళ్ళు కంపలు తగులుకున్న ఆ పొట్టేలు తీసుకుని వచ్చి బలి అర్పించు. చూడండి, ఈసాకు అబ్రహాము పర్వతం మీదకి పోయారు. వారు వచ్చేప్పుడు యేసుతో దిగినట్టుంది. ఆమేన్. ఎంత వాళ్ళు ఇద్దరు పైకి పోయారు.
కొండ మీదకి. వారు వచ్చేప్పుడు ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ఉన్నారో అక్కడ నేను ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలో కూడి ఉంటారో అక్కడ ఉన్నా అని చెప్పిన సత్య దేవుడు. ఇప్పుడు అబ్రాహాము యేసుతో వస్తున్నాడు. విశ్వాస కొండెక్కాడు. విశ్వాస ప్రభుతో దిగి వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రాహాము యేసుతో దిగాడు. అబ్రాహాము యేసుతో దిగాడు. హల్లెలూయా. మందిరానికి వస్తున్నాం. యేసు నీతో వస్తున్నాడా? యేసు నీతో వస్తున్నావు ఇంటికి? చెప్పండి. ప్రభు తీసుకోబోతున్నావు ఇంటికి? నువ్వు వింటున్న వాక్యం యేసు ప్రభు. ఇంట్లో చెప్తున్నావు ఈ మాటలు, పలుకుతున్నావా? ఈ మాటలు చెప్తున్నావు ఇంట్లో? యేసు నీతో వస్తున్నావు అంట. ఈ మాటలు ఇక్కడే మర్చిపోయినావు అనుకో, యేసు నీతో రాలే. అబ్రాహాము వదిలిపెట్టలే, దేవునితో ఎక్కిపోయినా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అబ్రహాము ఈసాకు దేవునితో పోయారంట. దేవునితో అబ్రహాము ఈసాకు దేవునితో దిగి వచ్చారంట. అంటే నీ విశ్వాసం కొండలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించేలాగా ఉండాలి నీ ఆరాధన. దేవుని మహిమపరిచేలాగా ఉండాలి నీ ఆరాధన. దేవుని గొప్ప చేసేలా ఉండాలి నీ మాటలు. దేవుని తగ్గించకూడదు. మందిరం పోయినా కూడా మా స్థితి మారలేదు. దేవుని ఆలయం పోయినా కూడా మా బ్రతుకులు మారలేదు. మేము అలానే ఉన్నాము. ఎవరన్నా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినా కూడా నీ వస్త్రం మారాలి. నీ వస్త్రం మారాలి, నీ రూపం మారాలి. దేవునితో ఉంటే నీ బట్టలు, నీ వస్త్రము, హల్లెలూయా, నీ బట్టలు, నీ వస్త్రం మారాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ చూపులు మారాలి, నీ మాటలు మారాలి. నువ్వు మార్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యందు పొందుకుంటే నీవు రూపాంతరిత వ్యక్తిగా ఉంటావు. యేసు ప్రభువును పొందుకుంటే నీ రూపం మారిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రూపం మారిపోయిన వ్యక్తిగా ఉంటావు. యేసు ప్రభు నీతో రావాలంటే నువ్వు మారిన వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఈసాకు తెలుసిన, ఈసాకు యేసుతో కలిసి జీవిస్తున్నాడు. ఈసా బలీడని పైకి పోయినాడు. ఆ గొర్రెపిల్ల రక్తంతో కిందికి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు యేసు నీతో వస్తున్నాడా? ప్రభు నీతో వస్తున్నాడా? చెప్పండి. ప్రభు నీతో వస్తున్నాడా? ప్రభు నీ ఇంటికి వస్తే నీ ఇల్లు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ భార్య మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, వ్యాధి పోతుంది, నీ పేదరికం పోతుంది, నీ దరిద్రం పోతుంది, నీ శాపం పోతుంది. యేసు నీతో వస్తాడు. హల్లెలూయా. చెప్పండి. యేసు నీ ఇంటికి వస్తున్నాడా? ఇప్పుడు అబ్రహాము ఈసాకు పర్వతం మీద పోయినాడు, మోరియా పర్వతం మీద పోయినాడు. వారు దిగేప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రభు మీతో ఉన్నాడా? చెప్పండి. చర్చి అయిన వెంటనే మన మూర్తి గౌతమి లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుని తీసి లోపలికి వెళ్ళిపోతారు. మీరు ఎంత సామంటారు, మేము లోపలికి పోతాం. హల్లెలూయా. మీతో దేవుడు వస్తున్నాడు. చెప్పండి. త్వరగా టైం అయిపోయింది. ఆకలి చెప్పండి. రమ్మని చెప్పండి. దేవుడు మీతో వస్తున్నారా? వస్తున్నా మన దేవుడు మీతో వేసుకో వస్తున్నాను. చెప్పుమా. ఏమమ్మా పేరు? శ్యామ్ల. మా శ్యామ్ల దేవి. చెప్పమ్మా. చెప్పు. వేసుకో మీతో వస్తున్నాడా? వస్తున్నాడా? ఆమె చెప్పండి. విశ్వాసం వచ్చింది. వస్తున్నాడు. మీతో వస్తున్నాడా? హల్లెలూయా. గ్రూప్లో ఎవరన్నా చేయొద్దండి. మన గ్రూప్లో ఎవరన్నా చేయొద్దండి. ఎవరన్నా చెప్పండి. మీరు గ్రూప్లో ఉన్నారా? ప్రార్థన గ్రూప్లో ఉన్నారా? అందరు గ్రూప్లో చేయండి. మీకు నేను యాప్ డౌన్లోడ్ చేసి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి చేస్తున్నాను. వాటర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. బుధవారం, శుక్రవారం, బుధవారం ప్రార్థన ఉంది. ప్రతిరోజు ప్రేయర్. అంటే బుధవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు, శుక్రవారం 7 నుంచి 7:30 వరకు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అందరూ ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నారు. గ్రూప్గా ప్రే చేయండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక నీ విశ్వాసము కొండవలే ఉండాలని బైబిల్ చెప్తుంది. కీర్తన 125:1. త్వరగా. కీర్తన 125:1.
కీర్తనలు 125, కీర్తనలు 125 అధ్యాయము 1వ వచనం. కీర్తన యెహోవా యందు నమ్మిక ఉంచువారు యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము ఏమంట? కదలక నిత్యము నిత్యము నిలుచు సియోను సియోను కొండవలె కొండవలె ఉందురు. నీ విశ్వాసాలు ఉండాలి. దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారంట? దేవుని నమ్మిన వారు యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక. కదిలేవారు దేవుని బిడ్డలు కాదు. కొంతమంది కదులుతా ఉంటారు, ఇక్కడికి అక్కడికి, ఆ చర్చి పోయి ఈ చర్చి పోయి, అక్కడ పోయేది ఇక్కడ పోయి వీళ్ళు కూర్చున్నది, 2 రోజులు వచ్చేది 4 రోజులు కనిపించదు. హల్లెలూయా. విశ్వాసి, నిత్యమైన విశ్వాసి కొండవలే కూర్చుంటారు. కథ దుఃఖమైన బాధైనా వేదనైనా తండ్రితోనే ఉంటాం. ఆమేన్ ఆమేన్. చూడండి, నిత్యము కదిలేవాడు విశ్వాసయా, కదలని విశ్వాసయా? కదలకుండా ఉంటాడు. నీ విశ్వాసం కదలకూడదు, నీ నమ్మకం కదలకూడదు, నీ భక్తి కదలకూడదు. హల్లెలూయా. నీ ప్రార్థన కదలకూడదు. కదిలితే పోయింది. నువ్వు సంఘం ఉంటే బాగుంది. మీకు అర్థమైన చెప్తున్నా, ఒట్టగా ఉన్న ద్రాక్ష విలువన్నా, విడిపోయిన ద్రాక్ష విలువన్నా? విడిపోయిన ద్రాక్ష విలువ ఎంత? ఒట్టగా ఉన్న ద్రాక్ష 100 రూపాయలు కేజీ ఉంటుంది. విడిపోయిన ద్రాక్ష ఎంత? ఇది విడిపోయింది సార్, తట్ల సప్పటిగా ఉంటుంది, తట్ల పెడతాడు, గొత్తు తగిలించుకుంటాడు. సార్ ఇది 150 రూపాయల కేజీ, అది 100 రూపాయల కేజీ. ఏమి అదే ఇది కదా, అది ఇదే కదా అంటే అది విడిపోయింది సార్. అంటే సంఘములు ఉంటే నీ బ్లెస్సింగ్ వేరే, సంఘములు ఉంటే నీ శక్తి వేరే, సంఘం ఉంటే నీ బలమే వేరే. నేను అంత ఆసనం ముట్టదు. నువ్వు విడిగా ఉంటే ముట్టేస్తాను. ఏమవుతుంది? అటాక్. ఏమే చెప్పండి, ఏమి అటాక్. హల్లెలూయా. అందుకే కదలక ఉండ నిత్యం. సియోన్ అంటే సంఘం. సియోను కొండవలే ఉందురు అంటే సంఘములో ఉండాలి. సియోను కొండ సంఘం. ఈ సంఘంలో ఎప్పుడు మన ఎత్తు, ఈ సంఘం ఎప్పుడు పాపానికి లోకానికి అందరిని ఎత్తులో ఉంటుంది. పండ మీద ఉంటుంది సంఘము. కనుక సంఘములో మనం ఎప్పుడు ఉండాలి. ఈ సంఘాన్ని బాగు చేసుకోవాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘం కొరకు కష్టపడాలి. సంఘం ఆత్మల కొరకు, నూతన ఆత్మల కొరకు, సాక్ష్యం కొరకు కొత్త పాట పాడతాము. వచ్చేవారు నేను కూడా పాట పాడాలి, వచ్చేవారు నేను ప్రార్థన చేయాలి, అందుకొని ప్రార్థన చేయాలి. సంఘంలో ఏకీవించాలి, సంఘంలో ఏకీవించాలి. మా పాస్టర్లు కదలకుండా ఉండాలని ఇట్లే ఉంటాను. భక్తుల కదలాలమ్మా, భక్తుల కదలాలి. హల్లెలూయా. భక్తులు ఏం చేయాలా? కదలాలి. జీవన కదలరా? జీవన కదల. మీకు జీవం ఉన్నారు లేదా? ప్రాణంతో ఉన్నారు లేదా? ప్రాణంతో ఉన్నారు కదా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక నీ పర్వతములే విశ్వాస కొండ. మొదట హోరేబు పర్వతం, అరారు పర్వతం, మూడవది విశ్వాస పర్వతము, విశ్వాస కొండ. నీ విశ్వాస కొండలా ఉండాలి. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు తగ్గిపోవద్దు. విశ్వాసం పెంచుకో, రాను పెంచుకోవాలి. దేవుని మీద ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. దేవుని మీద ఆశ 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 ఆశల ప్రాణాన్ని ఆయన మిమ్మల్ని తృప్తిపరచును. ఆయన మిమ్మల్ని తృప్తిపరచును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. వచ్చేవారము శోధన కొండ, వచ్చేవారు ఏమి శోధన. దేవునికి స్తోత్రం. వాక్యం దీవించును గాక, ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం.